ముష్టి వాళ్ళతో కలిపి సృష్టి హాస్పిటల్స్ వ్యాపారం చేస్తున్నారు భయ్య. కాసుల కోసం కేసుల పాలైంది డాక్టర్ నమ్రత. బిచ్చగాళ్లకు బీరు బిర్యానీ ఆశ చూపి వీర్యం సేకరించి పిల్లలు లేని పేరెంట్స్ని ఎమోషన్ క్యాచ్ చేసుకొని క్యాష్గా మలుచుకొని మోసం చేశారు భయ్య. విషయం ఏంటంటే రాజస్థాన్ సంబంధించిన ఇద్దరు దంపతుల దగ్గర సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వాళ్ళు 35 లక్షలు తీసుకొని టెస్ట్ టు బేబీని ఇస్తామని చెప్పేసి వాళ్ళకి సంబంధం లేని బేబీని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. డిఎన్ఏ టెస్ట్ చేస్తే పేరెంట్స్ యొక్క అసలు జెనెటిక్ ఎక్కడ మ్యాచ్ కాలేదంట. నిజంగా ఇది ఒక భారీ స్కామ్ మోసం అని ఆమె మీద కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. నిజంగా డాక్టర్లని దేవుడు అంటారు, కానీ ఇలాంటి డాక్టర్లని రాక్షసులు అంటారు భయ్య. నిజంగా డాక్టర్ మీద ఉన్న నమ్మకం కాస్త పోయింది. డబ్బు కోసం చాలా దిగజారిపోయి ఎలాంటి పనులు చేస్తున్నారు. వీటి మీద చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. కుబేర సినిమాలో భయ్య బిచ్చగాళ్ళని బినామీలుగా వాడుకున్న ఎవరైతే ధనవంతులు మనం అక్కడ చూస్తుంటాం, కానీ ఇక్కడ బిచ్చగాళ్ళ వీర్యాన్ని అమ్ముకొని ఏదైతే ఐవీఎఫ్ సెంటర్ భయ్య బిజినెస్ అనేది చేయడం జరుగుతుంది. నిజంగా చాలా దారుణమైన సంఘటన అని చెప్పొచ్చు. హైదరాబాద్లోని సికింద్రాబాద్లోని బిచ్చగాళ్ళని రోడ్డు మీద అడుక్కునే వాళ్ళని బీరు బిర్యానీ ఆశ చూపించి వాళ్ళ వీర్యాన్ని సేకరించి ఐవీఎఫ్ సెంటర్లు అంట భయ్య. ఆ వీర్యంతో వాళ్ళు బిజినెస్ అనేది చేయడం జరుగుతుంది. అది తీసుకొని వాళ్ళు బిజినెస్ అనేది పిల్లలు లేని వాళ్ళని అవకాశంగా తీసుకొని ఆసరగా తీసుకొని వాళ్ళకి మా దగ్గర అమౌంట్ అనేది తీసుకొని వాళ్ళు ఐవీఎఫ్ సెంటర్ అనేది రన్ చేయడం జరుగుతుంది. నిజంగా ఇది మార్కెట్లో పెద్ద స్కామ్ భయ్య. నిజంగా పిల్లలు లేని వాళ్ళకి నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. వాళ్ళ దగ్గర డబ్బులు కాజేసి వీళ్ళ యొక్క బిచ్చగాళ్ళ యొక్క వీర్యంతో పిల్లలు ఐవీఎఫ్లో టెస్ట్ టు బేబీలను తయారు చేయించి అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఇది చాలా దారుణమైన ఘటన అనేది చోటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించిన డాక్టర్ నమ్రత గారిని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ వాళ్ళ టీంని కూడా అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పొచ్చు. ఈ వీళ్ళు ఇప్పుడు దొరికారు భయ్య. ఇలా దొరకని వాళ్ళు మిగతా ఎవరైతే ఐవీఎఫ్ సెంటర్ వారు ఉన్నారో చాలా ఇలాంటి మోసాలకు అనేది పాల్గొనడం జరుగుతుంది భయ్య. నిజంగా ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ కోసం వెళ్ళే వాళ్ళు అలర్ట్గా ఉండండి భయ్య. మీరు కరెక్ట్గా 1-2 సార్లు చెక్ చేసుకొని వాటికి మాత్రం సంప్రదించండి అని చెప్పి నా యొక్క మనవి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ భయ్య డాక్టర్ నమ్రత ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. విషయం ఏంటంటే రాజస్థాన్ చెందిన దంపతులు మాకు టెస్ట్ టు బేబీ కావాలని చెప్పేసి సంప్రదించడం జరిగింది. వీళ్ళు 35 లక్షల వరకు వాళ్ళ దగ్గర తీసుకున్నారు. తర్వాత ఢిల్లీలో డిఎన్ఏ టెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది బేబీకి. బాబునైతే మధ్యలో ఇవ్వడం జరిగింది. ఆ బాబుకి ఎప్పుడైతే డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత అక్కడ విషయం అనేది భారీ స్కామ్ అని తేలిపోయింది. ఎందుకంటే పేరెంట్స్కి సంబంధించిన అక్కడ జెనెటిక్ ఏదైతే మ్యాచ్ కాలేదు, దాని ద్వారా వాళ్ళకి అసలు విషయం అనేది తెలిసింది. ఇంత పెద్ద స్కామ్ని వీళ్ళ ద్వారా బయట పెట్టడం జరిగిందని చెప్పాలి. నిజంగా పిల్లల గురించి పేరెంట్స్ ఎంతో ఎమోషన్స్ తోటి ఉంటారు. వాళ్ళ ఎమోషన్స్ని క్యాచ్ చేసుకొని ఇలాంటి హాస్పిటల్ వాళ్ళు నిజంగా చాలా దారుణంగా మోసం చేస్తుందని చెప్పొచ్చు. పిల్లల ఎమోషన్ని క్యాచ్ చేసుకొని కమర్షియల్గా కన్వర్ట్ చేసుకుంటున్న డాక్టర్లు భయ్య. నిజంగా ఇలాంటి డాక్టర్లు ఏమనాలో మీరే కామెంట్ చేయండి. నిజంగా డాక్టర్లను చూస్తూ ఉంటే పైసల కోసం కక్కుతుపడి ఏదైనా చేసేలాగా ఉన్నారు భయ్య. నిజంగా భారీ మోసం అని చెప్పొచ్చు. ఎన్నో ఆశలు పెట్టుకొని లక్షలు ఏదైతే వీళ్ళకి దారపోసం జరిగింది. ఇలా కోట్లు సంపాదించుకున్న డాక్టర్లు భయ్య పేషెంట్లకి కోట్లు వేస్తుందని చెప్పాలి. నిజంగా రోడ్డు మీద ఉండే బిచ్చగాళ్ళను భయ్య ఏదైతే బీరు బిర్యానీ ఆశ చూపి వీర్యాన్ని సేకరించి ఇలా దొంగ వీర్యంతో దొంగ స్పామ్ను సేకరించి వాళ్ళకి వాళ్ళ బేబీలు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు లేని వారి ఆశలపై నిజంగా వాళ్ళకి ఆశలు చిగురింపజేసి వేరే వాళ్ళకి సంబంధించిన పిల్లల్ని వీళ్ళు తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది భయ్య. నిజంగా ఇది భారీ మోసం అని చెప్పొచ్చు. పిల్లలు కానీ పేరెంట్స్ని టార్గెట్ చేస్తారు భయ్య. వాళ్ళు ఆల్రెడీ సమాజంలో ఎంతో ఎమోషనల్ లోనైపోయి గురైపోయి ఉంటారు భయ్య. వాళ్ళని క్యాచ్ చేసుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళకి లేని ఆశలు రేపేసి మీకు పిల్లలు పుట్టిస్తామని చెప్పేసి మంచిగా వాళ్ళ దగ్గర డబ్బులు అయితే కాజేస్తున్నారు. పిల్లల కోసం ఏదైనా చేసే పేరెంట్స్ లాగా వాళ్ళు ఉన్న డబ్బునంతా వీళ్ళకి దారపోస్తున్నారు. వాళ్ళ ఏదైతే అవకాశాన్ని వీళ్ళు ఆసరగా చేసుకొని నిజంగా సమాజంలో ఇలాంటి దుర్ఘటనలకి
పాల్పడుతుందని చెప్పొచ్చు. నిజంగా ఈరోజు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వాళ్ళు దొరికారు కానీ భయ్య, ఇలాంటి ఏదైతే ఐవీఎఫ్ చేసేవాళ్ళు, సరోగసి చేసేవాళ్ళు, ఇలా టెస్ట్ ట్యూబ్ బేబీలకు చేసేవాళ్ళు ఖచ్చితంగా చాలా మోసగాళ్ళు ఉన్నారని చెప్పేసి మనకి ఈ విషయం ద్వారా మనకైతే తెలుస్తుంది భయ్య. అండ్ ఇలాంటి వాటి మీద గవర్నమెంట్ చర్యలు తీసుకొని కఠినంగా శిక్షిస్తే ఫ్యూచర్లో ఇలాంటి తప్పులు అనేది ఖచ్చితంగా తగ్గిస్తాయి భయ్య. లేదంటే ఇలా రెచ్చిపోయి ఇంకా బయటపడని హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి భయ్య. నిజంగా పిల్లలని లేని వాళ్ళని వాళ్ళ ఎమోషన్స్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు భయ్య. నిజంగా ఈ దందా వ్యాపారం చాలా దారుణమైన వ్యాపారం భయ్య. నిజంగా డాక్టర్లు మాత్రం కాసుల కోసం కకృతి పడి ఇలాంటి పనికిమాలిన వ్యాపారాలు చేస్తున్నారు భయ్య. నిజంగా మనం ఠాగూర్ సినిమాలో చూసినట్టు చచ్చిన వాళ్ళకు కూడా వీళ్ళు ఏదైతే డాక్టర్లు ట్రీట్మెంట్ అనేది చేస్తున్నారు భయ్య. నిజంగా పైసల కోసం దారుణానికి ఒడిగడుతుందని చెప్పొచ్చు. ఈ ఘటన మాత్రం చాలా దిగ్భ్రాంతికి గుర్తు చేస్తుంది భయ్య. ఘోరమైన సిచ్యువేషన్, ఘోరమైన ఏదైతే వీళ్ళు చేస్తున్న ఘటనలు మాత్రం వీళ్ళలోకి రావడం జరిగింది భయ్య. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వాళ్ళు డాక్టర్ నమ్రత ఈరోజు ఏదైతే అరెస్ట్ చేయడం జరిగింది, ఆమెను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ టీంని కూడా అరెస్ట్ చేశారు. ఒకప్పుడు డాక్టర్లు దేవులతో సమానం భయ్య. నిజంగా డాక్టర్ అంటే దేవుడు అనేవారు. ఇప్పుడు ఇలాంటి డాక్టర్లను చూస్తే భయ్య నిజంగా రాక్షసులు అని చెప్పొచ్చు. ఎందుకంటే డబ్బు కోసం ఏ పనైనా చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. నిజంగా వాళ్ళు అండాన్ని వేడి చేసి తర్వాత స్పూన్ని వేడి చేసి వేరే వాళ్ళ గర్భంలో మేము మీ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు పెంచుతామని చెప్పేసి సరోగసి పేరు ద్వారా వీళ్ళు చేస్తున్నది నిజంగా వ్యాపారం, దారుణమైన వ్యాపారం భయ్య. ఆ దంపతులకి అసలు ఎవరైతే ఒక అమ్మాయి వాళ్ళు అబార్షన్ చేసుకోవడానికి రెడీ ఉన్న వారికి పైసలు ఇచ్చేసి ఆ అబ్బాయి జన్మించిన తర్వాత అబ్బాయిని తీసుకుపోయి ఆ రాజస్థాన్ దంపతుల వాళ్ళకి ఇవ్వడం జరిగిందంట. నిజంగా 35 లక్షల వరకు వాళ్ళ దగ్గర తీసుకొని దారుణమైన మోసం చేసిరు భయ్య. ఇలా ఎంతమంది చేస్తున్నారు, ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారు, ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు భయ్య. నిజంగా ఇట్లాంటివి చేస్తూ ఉంటే డాక్టర్లని నమ్మలేని పరిస్థితి సమాజంలో వస్తుందని చెప్పొచ్చు. నిజంగా వీళ్ళ దగ్గర ఉన్న ఏదైతే టాలెంట్ కావచ్చు, ఆ బయాలజికల్ సైన్స్ని వీళ్ళు అండగా పెట్టుకొని మేము మీకు పిల్లల్ని సృష్టిస్తాము, మీకు హెల్ప్ చేస్తాము, మేము డాక్టర్లకు ఏదైనా చేయగలుగుతాం అని చెప్పేసి పిల్లలు లేని వారిని వాళ్ళ ఆశలు చిగురింపజేసి వాళ్ళ దగ్గర డబ్బును కాజేసి ఇలాంటి ఘోరమైన పనులకు వాళ్ళు చేయడం జరుగుతుందని చెప్పొచ్చు. నిజంగా ఇంకా దారుణమైన విషయం ఏంటంటే జస్ట్ బిర్యానీకి ఆశ చూపి బిచ్చగాళ్ళ దగ్గర ఆ స్పూన్ని తీసుకొచ్చి వాటి ద్వారా పిల్లల్ని పుట్టింపజేసి మీ పిల్లలే మీకు పుట్టారని చెప్పేసి వాళ్ళకి మేము ఈ టెస్టు ఆ టెస్ట్ ట్యూబ్ బేబీలు, సరోగసి, ఐవీఎఫ్లు ఇవన్నీ చేసేసి వీటి పేరుతోటి భారీ దందా, భారీ స్కామ్ అనేది సమాజంలో జరుగుతుంది భయ్య. నిజంగా ఇలాంటి హాస్పిటల్స్ చాలా మార్కెట్లో రన్ అవుతున్నాయి భయ్య. 1కి 2 సార్లు 10 సార్లు ఆలోచించండి. ఎవరైతే పిల్లల కోసం ఇలాంటి ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్తున్నారో, ఎవరైనా పిల్లల కోసం ఇట్లా ఐవీఎఫ్ సెంటర్ను కలిసే వాళ్ళు ఉంటే భయ్య నిజంగా 1కి 10 సార్లు ఆలోచించండి. కరెక్ట్గా చెక్ చేసుకోండి. వాళ్ళ బయోడేటాని, వాళ్ళ ఏదైతే హిస్టరీని చెక్ చేసుకోండి. వాళ్ళ సర్వీస్ ఎలా ఉన్నది, నిజంగా ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకొని వెళ్ళండి. లేదంటే చాలా బాధాకరమైన పరిస్థితి కనిపిస్తున్నది వీళ్ళని చూస్తూ ఉంటే. వీళ్ళు చేసే మోసాలను భయ్య, ఇలాంటి స్కామ్లను మనము నిజంగా కనిపెట్టలేని సిచ్యువేషన్లో వాళ్ళ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. మీరు మాత్రం ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చెక్ చేసుకుని 1కి 2 సార్లు మీరు హిస్టరీని చెక్ చేసుకుని దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు చూసుకొని వెళ్ళండి భయ్య. లేదంటే వీళ్ళ మోసానికి మరొకసారి బలి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వారిని అరికట్టాలంటే భయ్య గవర్నమెంట్ అలర్ట్గా ఉండి వీళ్ళ లైసెన్సులు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ అండ్ వీళ్ళ పర్మిషన్స్ కానీ వీళ్ళు చేసే దందాల్ని భయ్య నిజంగా చెక్ చేసుకుంటూ ఉంటే భయ్య వీళ్ళు ఖచ్చితంగా అలర్ట్గా ఉంటారు. లేదంటే ఇలాంటి స్కామ్లతోటి నిజంగా సాధారణ ప్రజలు కావచ్చు, ఎవరైతే పిల్లల కోసం ఎమోషన్స్ తోటి వీళ్ళ దగ్గరికి వెళ్తున్న ప్రతి ఒక్కరూ మోసపోవాల్సిన పరిస్థితి ఉంటుంది భయ్య. నిజంగా వీళ్ళు డాక్టర్లు అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది భయ్య. అంత మంచి చదువుకొని వీళ్ళ ఎవరైతే సేవ చేయాల్సిన వారు, ఏదైతే కరెక్ట్ జెన్యున్గా బతకాల్సిన వాళ్ళు భయ్య ఇలాంటి డబ్బు కోసం మోసం చేయడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. అండ్ పిల్లల పేరు ఎమోషన్స్ని వీళ్ళు క్యాచ్ చేసుకొని వ్యాపారం చేసి చాలా వరకు మోసాలను చేస్తున్నారు భయ్య. వీటి అన్నిటి అరికట్టాలంటే గవర్నమెంట్ ఖచ్చితంగా అలర్ట్గా ఉండి
వీళ్ళకి సపోర్టింగ్ అనేది తగ్గించి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి వీళ్ళ లైసెన్స్లు వీళ్ళకున్న పరిస్థితులు స్థితిగతులు అన్నీ ఇంటర్నల్గా ఒకసారి ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా భయ్య వీళ్ళని అరికట్టవచ్చు. అండ్ చూస్తూనే ఉండండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.